మాజీ మంత్రి పరిటాల రవి హత్య కేసులో ప్రధాన నిందితుడు జైల్లో ఎలా చంపబడ్డాడు? అది 2008 నవంబర్ 9. మన అందరికీ తెలిసిన కథ. కిరాయి హంతకుడు మొత్తుసీను అనంతపురం హై సెక్యూరిటీ జైల్లోనే హత్యకు గురయ్యాడు. కానీ పోలీసులు అదే జైల్లో శిక్ష అనుభవిస్తున్న మరో ఖైదీ ఓం ప్రకాష్పై నేరం మోపి కేసు క్లోజ్ చేశారు. కానీ ఈ కథలో ఎవ్వరికి తెలియని పోలీసు రికార్డులకు ఎక్కని ఒక రహస్యం ఉంది. ఈ కేస్ స్టడీ ఎలాంటిదంటే పోలీస్, క్రిమినల్స్, పొలిటీషియన్స్, ఆఫీసర్స్ ఈ నలుగురి నెక్సస్ ఎలా ఉంటుందో క్లియర్గా బయట పెడుతుంది. చనిపోవడానికి సరిగ్గా 4 గంటల ముందు బొత్తుసీను హైదరాబాద్లోని ఒక బడా రియల్టర్తో ఫోన్లో మాట్లాడాడు. అరే నేను నిన్ను చంపేస్తాను రా అని వాడు బూతులు తిట్టడము, నేను జైల్లో ఉంటే కూడా నిన్ను లేపేస్తాను రా అని నేను అనడము. అది కూడా ఏకంగా 4 గంటల పాటు. ఒక ఖైదీ, ఒక వ్యాపారి, 4 గంటల సంభాషణ. తెల్లారితే ఎవరో ఒకరే బతకాలి. ఆ తర్వాత హత్య. ఇది యాదృచ్ఛికమా లేక పక్క ప్లాన్తో చేసిన హత్యనా? ఇన్నాళ్ళు సమాధానం దొరకని ఈ ప్రశ్నకు ఇప్పుడు జవాబు దొరికింది. ఇదే వరంగల్. ఈ జిల్లాలో మూలకు విసిరేసినట్టు ఉండే ఓ పల్లెటూరు. ప్రకృతి అందాల నడుమ ఊరంతా వణికిపోయే ఒక భయం. ఆ భయం పేరే ఇంద్రసేనారెడ్డి. నరరూప రాక్షసుడు, పచ్చి ఫ్యాక్షనిస్టు. మొదటిసారి ఇతని పెత్తనానికి వెంకయ్య రూపంలో ఓ సవాల్. వెంటనే పగ, అక్రమ హత్య కేసుల ఇరికింపు. ఈ వరుస తప్పుడు కేసుల నేపథ్యంలో వెంకయ్య తండ్రి తమ ఫ్యామిలీని షిఫ్ట్ చేసేస్తారు వేరే ప్రాంతానికి. కానీ వెంకయ్య కొడుకు తండ్రిలా కాదు. చిన్నప్పటి నుంచి ఎక్స్ట్రీమ్. ఆర్య 2లో అల్లు అర్జున్ టైపు వైల్డ్ ఎనర్జీ. ఇంతకీ ఎవరితను? 4,000 కోట్ల టర్నోవర్ ఉన్న సుచూర్ ఇండియా గ్రూప్ చైర్మన్ కిరణ్. సుచూర్ ఇండియా ఫౌండర్ సుచూర్ ఇండియా ఫౌండేషన్ డాక్టర్ కిరణ్. ఆప్తుడు ప్రేమగా పిలుచుకునే లయన్. అర్ధరాత్రి 12 గంటలు అనంతపురం జైలు గోడల మధ్య నుంచి ఒక ఫోన్ రింగ్ అయ్యింది. డైరెక్ట్గా వాళ్ళు వచ్చేసి మా ఇంట్లోనే వైఫ్కును మదర్కు ఇద్దరిని థ్రెట్ చేశారు. లైట్స్ ఆఫ్ చేసేసి థ్రెట్ చేశారు. ఇంట్లో నుంచి ఫోన్ చేసి ఆ నెంబర్ ఇచ్చారు. ఈ నెంబర్ నుంచి నీకు నెంబర్ ఇచ్చారంటే నాకు నెంబర్ ఇచ్చారని చెప్పారనమాట. ఎవరు ఇచ్చారు అని అంటే ఎవరో ఒక ముగ్గురు వచ్చారు. ముగ్గురు వచ్చేసి పైకి లిఫ్ట్ అంతా ఆఫ్ ఉంది కాబట్టి 2nd ఫ్లోర్కు నడుచుకుంటూ వచ్చారు. డోర్ కొట్టారు, ఓపెన్ చేశాము. వాళ్ళు అప్పుడే షాపింగ్కి వెళ్ళి వచ్చారనమాట. మదర్ వైఫ్ 7:30, 8 o'clock ఆ ప్రాంతంలో వీళ్ళు నాక్ ద డోర్. నాకు ఆ నెంబర్ ఇచ్చిన తర్వాత దెన్ నేనేం చేశానంటే ఆ నెంబర్ కాల్ చేశాను. డైరెక్ట్గా నేనేమన్నానంటే చెప్పు సీను అని మొదలుపెట్టాను. నేను నాకు ఫియర్ లేదు, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే మనం భయపడ్డట్టుగా ఉండకూడదు కదా. చెప్పు సీను, ఏదో ఎవరో వచ్చినారట, ఏంటి అది విషయం ఏంటి అంటే, అన్నా నేను సీను మాట్లాడుతున్నా, బాగున్నావా నువ్వు? బాగున్నా. ఏమైంది మరి, ఏంటి ఏదో పంపించినవాట, ఇంటికి పంపించడం ఏంటి ఏదన్నా అంటే నాకు మాట్లాడవచ్చు కదా, నువ్వు ఇంటికి పంపించడం ఎందుకు అంటే, లేదా నా ఇంట్లో కొంచెం చెప్తే కొంచెం జాగ్రత్తగా ఉంటారు కదా, జాగ్రత్తగా ఉండడానికి ఆడోళ్ళ దగ్గర పంపించడం ఏంటి నీకు? ఇదే టోన్లో ఇట్లాగే నేను చాలా క్యాజువల్గా ఇదే దీంతో మాట్లాడుకుంటా. చెప్పు అయితే ఏందో చెప్పు, ఏంది నీ బాధ ఏంది చెప్పు అని అన్నాను. ఇట్లానే నో ఫియర్ ఎట్ ఆల్ అన్నప్పుడు కామేశ్వరరావు అని అతను ఉన్నాడు కదా, వాడు వచ్చినాడు నా దగ్గరికి, అతనికి సెటిల్ చేయాలి. ఏంటిది సెటిల్మెంటా అని అన్నాను. సెటిల్మెంట్ అంటే అది కాదు, నేను ల్యాండ్ కొన్నాను, నాకు ల్యాండ్ రాలేదు, వాళ్ళ షెడ్డకుడే నాకు ల్యాండ్ కొడుతున్నాడు, ఎక్కువ డబ్బులు అడుగుతున్నాడు, డబ్బులు తీసుకున్నాడు, చెక్కులు తీసుకున్నాడు, పాస్ అయిపోయింది, వాళ్ళు నాకు దుర్బుద్ధి పుట్టింది, నాకు చెడు ఆలోచనలు వస్తున్నాయి అని ఆ నోటితో మాట్లాడుతున్నాడు. ఇదంతా స్టోరీ నాకు అంతా తెలుసన్నా, నేను తీసుకునేది, నువ్వు వదిలేసాయి, ల్యాండ్ వదిలేసాయి అని డబ్బులు ఇచ్చాయి. అరే ల్యాండ్ వదిలిపెట్టి వాడికి డబ్బులు ఎందుకు ఇస్తారు? అసలు నీకు ఏమన్నా మాట్లాడుతున్నావు నువ్వు? నేను నా వ్యాపారంలో కొన్ని సూత్రాలు ఉంటాయి, నేను చేయలేను నేను ఆ పని. లేదన్నా నువ్వు చేయాల్సిందే, నీకు తప్పదు అది అన్నాడు. అది 2 నిమిషాలు అట్లనే మాట్లాడిన తర్వాత, సరే నేను మళ్ళీ చేస్తానన్నా నేను అని అన్నాడు. ఎప్పుడు చేస్తావు అని అన్నా నేను అని అంటే, నువ్వు ఆలోచించుకో అని అన్నాడు. సరే నేను ఆలోచించుకుంటా, నువ్వు ఎప్పుడు చేస్తావు? నీకు ఎప్పుడన్నా 2 సార్లు మిస్డ్ కాల్ వస్తే అది నా కాల్ అనుకో నీకు అన్నాడు. అంటే నాకు చాలామంది అట్లా మిస్డ్ కాల్ ఇచ్చారంటే 2 సార్లు తీస్తారు, ఒకటి ఇచ్చి పెడతాడు కదా, కానీ నీకు 2 కాల్స్ ఇస్తా, నీ దగ్గర తీసుకో అని అన్నాడు. అక్కడ మొదలైందండి వాడితోటి నేను మాట్లాడడం, వాడు నా మీద అరవడము, నేను కుదరదని చెప్పడం. నేను అసలు బెండే కాలేదు. వాడు స్టోరీ అంతా చెప్పాడు, నేను ఎలా చంపాను, నేను ఇలా చేశాను, ఇది అదేనని చెప్పుకుంటూ వచ్చాడు. వచ్చిన తర్వాత ఇది కంటిన్యూస్ అవుతుంది. నా దగ్గర ఉన్నటువంటి కంపెనీలో సీనియర్ డైరెక్టర్స్ ఎవరైతే ఉంటారో మా కంపెనీలో ఉన్న వాళ్ళు ఏం చేశారంటే, ఈ మన మాఫియా డన్ దావుద్ ఇబ్రహీం దగ్గర ఉన్న అతను
చోటా షకీల్ దగ్గర పనిచేసిన గ్యాంగ్ను వీడు ఎంగేజ్ చేసుకున్నాడు లోకల్లో ఇట్లాంటి బ్లాక్మెయిల్ చేయడానికి. మొద్దు సీను వాడికి ఇక్కడ వీళ్ళంతా పనిచేస్తుండేవాళ్ళు. వాడి దగ్గర మొబైల్స్ అన్నీ ఉండేవి అనమాట. వాడి దగ్గర 10 మొబైల్ నెంబర్స్ ఉండేయండి. ఆ తర్వాత హిస్టరీ చెప్తూ నాకు ఎవ్రీ సండే నాకు బిర్యానీ వస్తుంది, నేను కిలో నెయ్యి తాగేవాడటండి. వాడు 1 లీటర్ నెయ్యిని డైరెక్ట్ తాగేవాడట ముద్దుసేను. ఈ స్టోరీలన్నీ చెప్పేవాడు. తర్వాత జీడిపప్పు, కిలో జీడిపప్పు అట్లా నాకు తెచ్చిస్తారు సండే రోజు. నాకు ఇదే ఉంటుంది, నీకు ఒక చాలా అద్భుతం చెప్తాను నేను నీకు, ఒక వండర్, ఒక మిరాకిల్ జరగబోతుంది, సెన్సేషన్ జరగబోతుంది అనేవాడు. అదేందో సెన్సేషన్ నాకు అర్థం కాలే. వాడు చావడం వాడు సెన్సేషన్ అయిన తర్వాత. కానీ నాకు ఎప్పుడు వాడు అది అంటుండేవాడు. మరి వాళ్ళ మైండ్లో ఏముందో, ఏం జరుగుతుందో, ఏదో స్కెచ్ ఏదో వేసినారు వాళ్ళు. ఒక సెన్సేషన్ జరుగుతుంది చూడు, నువ్వు సెన్సేషన్ జరుగుతుంది చూడు అని అంటుండేవాడు. వాడు అరవడము, వాడు మాట్లాడడము, వాడు ఎంత ఇచ్చాడో చెప్పు, నేను దానికంటే ఎక్కువ ఇచ్చేస్తాను, వదిలేస్తావా అని నేను అనడం. ఒక్కసారి నీకు ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు, నాకు 2 కూతుళ్ళు ఉన్నారు అని అది కలుపుకొని అది ఇది తీసుకొచ్చాడు. తర్వాత నేను రాఘవేంద్ర స్వామి గుడికి వెళ్తుంటాను, నేను రాఘవేంద్ర స్వామి భక్తుడిని, నేను అక్కడ కలుపుకోవడానికి ట్రై చేసాడు. ఇవన్నీ మాట్లాడుతున్నాడు. వాడు బెండ్ అవ్వట్లేదు, నేను బెండ్ అవ్వట్లేదు. నేను ఐఎమ్ రిజిడ్ ఆన్ మై స్టేట్మెంట్. ఆ తర్వాత వాళ్ళకి ఎవరైతే ఎంబడి ఉన్న పిల్లలు ఉన్నారో, వాడు మన దగ్గరికి వచ్చి మాట్లాడేవాళ్ళు, వాళ్ళు ఒకసారి వచ్చి అన్న చాలా సీరియస్ తీసుకుంటున్నాడు, ఇది ఏదో అని వచ్చింది. ఎగ్జాక్ట్లీ చనిపోయే కంటే ముందు రోజు అండి మధుసేనికి ఇది పీక్ వెళ్ళిపోయింది. ఇంకా నువ్వు నీ ఇవ్వక తప్పదు అని అన్నాడు. పోనీ నేను నీకు డబ్బులు ఇస్తాను, నువ్వు వాడిని లేపేస్తావా అని నేను అడిగాను. లేదు మా దగ్గర అట్లా ఉండదు, ఒకసారి కమిట్ అయితే ఇది ఉంటుంది. నాకు నేను చెప్పాలని కాదు, బట్ ఇది ఉండేది. నేను అన్నాను ఇదైతే నేను ఒప్పుకొని నేను అసలు ఒప్పుకోలేదు లాస్ట్ దాకా కూడా. లాస్ట్కి ఏం జరిగిందంటే ఆ రోజు రాత్రి అబౌట్ 9:30, 10 o'clock అందరూ ఆఫీస్ వెళ్ళిపోయిన తర్వాత మా దగ్గర ఇది హ్యాండిల్ చేసేటువంటి డైరెక్టర్ ఫణీంద్ర అని ఉంటాడు, అతను మా కంపెనీలో ఫైనాన్స్ డైరెక్టర్గా ఉన్నటువంటి ధనంజయని మేము కూర్చొని ఉన్నాము. మేము మాట్లాడుతున్నాము. కాల్ వచ్చింది, వస్తుంది అంటే వాళ్ళు చెప్పారు 9 o'clock చేస్తారని చెప్పారు వాళ్ళ మనుషులు వచ్చి. 9 o'clock మొదలు పెడితే 1:30 దాకా 12:30 దాకా జరిగిందండి. 12:30కి అయింది. నేను 1 తర్వాత హాఫ్ అన్ అవర్ నేను మాట్లాడాను. 1:30కి నేను ఇంటికి వచ్చి పడుకున్నాను. ఓకే. 12:30 వరకు ఏం జరిగిందంటే వాడు మాట్లాడడం, నేను మాట్లాడడం. లాస్ట్కి ఎలా అయిపోయిందంటే నేను అరిచి నాకు టెంపర్ లూజ్ అయిపోయి అరిచి గొంతు బొంగురుపోయింది నాకు. అంటే ఇట్ స్టార్టెడ్ పెయినింగ్, అంటే లోపల నుంచి బ్లడ్ ఇది రావడం మొదలైంది. అంత గట్టిగా అరిచాను నేను. అరే నేను నిన్ను చంపేస్తాను రా అని వాడు బూతులు తిట్టడము. అరే నీ అమ్మ నేను జైల్లో ఉంటే కూడా నిన్ను లేపేస్తాను రా అని నేను అనడము. మొద్దుసేనని ఎవడన్నా నేను ఎవరినో చంపినాను, నేను పరిటాల రవిని చంపాను, వాళ్ళని చంపాను, నువ్వు అంటావు. నువ్వు అరే నీ అమ్మ రోడ్డు మీద ఉన్న ఒకళ్ళని చంపినా, ఒక పెద్ద లీడర్ని చంపినా, ఇంకొక లీడర్ని చంపినా చంపడమే కదా. దానికి ఏముంటుంది? దాని చుట్టుపక్కల మనుషులు లేకుండా దొంగతనంగా పోయి చంపినావు, ముందుకు పోయి చంపినావు నువ్వు. ఇదేం చేసినావు రా పోయి నువ్వు. అట్లా అనుకుంటే ఉంటుంది. ఎవడైనా చావాలని రాసుంటే ఎక్కడైనా చేస్తాడు, బయటికి వస్తే ఎవడు కారు గుద్ది కూడా చంపేస్తారు ఎవడవాడు. అది కారు కింద పడి కూడా ఎవడు చనిపోతాడు. నా తలరాత స్ట్రాంగ్ ఉంది. ఈ లెవెల్లో మీరు మాట్లాడినా కూడా వాడు మళ్ళీ ఇమీడియట్గా యాక్షన్ నేను తీసుకొని అలాగే ఏం చేయాలి అంటే వాడు నేను అప్పుడు నాకేమైందంటే 12:30కి వాడికి నాకు జరిగిన లాస్ట్ 5 minutes డిస్కషన్ ఏంటంటే గట్టిగా అరిచిన తర్వాత వాడు కూడా టెంపర్ లూజ్ అయ్యాడు. నీకు ఇప్పటి నుంచి నేను 24 hours నీకు టైం ఇస్తున్నా, 24 hours లోపల నీ శాల్తీ లేవకపోతే నన్ను అడుగు. నువ్వు చస్తున్నావు అంతే, నువ్వు ఇంక అయిపోయింది నీది. ఇదే లాస్ట్ రాత్రి నీకు, ఈ రాత్రి తర్వాత నీకు ఇంకొక రాత్రి లేదు నీకు. అంటే చూసుకుందాం రా భయ్, నాకు ఎక్కడ దాకా రాసిందో నాకు దేవుడు రాసి పెట్టాడు తప్ప నువ్వు రాసి పెట్టలేదు, ఎవడు రాసి పెట్టలేదు. నువ్వు రాసి పెట్టకపోతే ఇంకో దగ్గర నువ్వు చంపకపోతే ఇంకోటి పోతుందో, నేను ఎక్కడో పోయి చేస్తానేమో, అది నా తలరాత ఎట్లా ఉంటే నాకు అట్లా ఉంటుంది తప్ప ఇది లేదు అని నేను కూడా గట్టిగా అంటున్నాను. మా వాళ్ళేమో మధ్య నీళ్ళు ఇస్తున్నారు, ఆగండి అని అడుగుతున్నారు, కొంచెం ఇట్లా అని ఇషారాలు చేస్తున్నారు, నాకు ఆగట్లేదు. అది బాగా అరిచేసి హెడేక్ స్టార్ట్ అయిపోయింది నాకు అదంతా. సో వాడు అంటే చాలా చాలా భయంకరంగా బూతులు తిట్టుకున్నాం అనమాట ఒకళ్ళని బాగా. వాడు ఉండి నీకు ఇంకా ఇదే లాస్ట్ కాల్ రా నీకు. అప్పుడు మీతో పాటు సపోర్ట్ ఎంతమంది ఉన్నారు? నాతో మా 2 డైరెక్టర్స్ కంపెనీ నా రూమ్లో వాళ్ళు 2 ఉన్నారు. అంతే. వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఫోన్లో మాట్లాడుతున్నాం ఇదంతా. ఫోన్లో వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్పారు 9:30కి మనం 9 o'clock అన్న ఫైనల్గా మాట్లాడాలనుకుంటున్నాడు మీతో. సరే మాట్లాడదామన్నా. వీళ్ళు కూడా వచ్చి నా దగ్గర కూర్చున్నారు. అది నాకు కాదు, నాతోటి కోఆర్డినేట్ చేయడానికి ఫణీంద్ర అని ఎవరైతే ఉన్నారో అతను మాట్లాడుతారు. అతను వాళ్ళతో కాంటాక్ట్ చేస్తుండేవాడు. నాతోటి వాడు డైరెక్ట్ మాట్లాడుతుండేవాడు. వాళ్ళ కింద టీం మా టీం తోటి మాట్లాడుతుండేది. సిట్టింగ్లు, కాఫీ డేలో పోయి కూర్చోటి మాట్లాడాలు ఇదన్నీ ఉండేది. మా వాళ్ళు వచ్చి ఇంకా రెగ్యులర్గా సార్ ఏదో ఒకటి సెటిల్ చేసేద్దాం సార్, ఎందుకు సార్ అని. నేనేమో జిద్దుకు లేదు, సమస్య లేదు, అది అట్లా బెండ్ అయిపోతే. లాస్ట్ ధమ్కి నీకు 24. అయితే ఇదంతా జరుగుతున్నప్పుడు ఏమైందంటే వాళ్ళు ఇండైరెక్ట్గా ఆఫీస్లో వీళ్ళు మా
సీనియర్ టీంకు తెలవడము, సీనియర్ టీం ద్వారా ఇంట్లో తెలవడము, ఇంట్లో మొత్తం ఒక 6 నెలల పాటు ఒక శ్మశాన వాతావరణం ఉండిందండి. నన్ను ఇక్కడ వ్యాపారం బంద్ చేసుకొని అమెరికాకి వెళ్ళి సెటిల్ కమ్మని, ఇక్కడికి వద్దని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళ కళ్ళ ముందు ఎవరైతే మాకు మా బ్రదర్ ఇన్ లాస్, సిస్టర్స్ వీళ్ళందరికీ తెలిసిందో వాళ్ళందరికీ వాడి నోటోరియస్ అని అప్పుడు ఆ టాపిక్లో ఉన్నాడు కదా, హాట్ టాపిక్ దీంట్లో ఉన్నాడు కదా. దాంట్లో ఉండడంతో ఏంటంటే వాడు ఏదైనా అంత పెద్దోడే టార్గెట్ చేసినాక కాకుండా ఉంటుందా అంటే వాళ్ళకి ఇంకా సినిమా కనపడడం మొదలైంది. ఏదైనా జరగబోతుంది, ఏదో ఉపద్రవం జరగబోతుంది అనేటువంటిది ఒక ఫీలింగ్ అనేది మొత్తం ఎంటర్ ఫ్యామిలీకి వచ్చేసింది. మీకు? నాకు కాదు, ఫ్యామిలీకి వచ్చింది. నేను ధైర్యం చెప్తున్నాను, వస్తే అది ఫెస్టివల్ జరిగితే ఫెస్టివల్ లేదు, అంతా వద్దు, నువ్వు మాటిను, నువ్వు వెళ్ళిపో, ఇక్కడ వద్దు, మనకి వ్యాపారం వద్దు, మనకి అలాంటి వాళ్ళతో పెట్టుకోవద్దు, మన ఇంట వంట లేదు, ఇటువంటివన్నీ కూడా వాళ్ళు అటువంటి వాళ్ళతో మనం పెట్టుకొని నెగలలేము అంటే ఇలాంటి పదాలు ఇది ప్రతి వాళ్ళు వద్దన్నయ్య అని చెప్పి సిస్టర్స్ మాట్లాడడము. మీకు కూడా ఎందుకు అంత రిస్క్ తీసుకున్నారు? మీ బిజినెస్ బాగా వెళ్తుంది కదా అప్పుడు. ఉందండి, నాకు ఒక చిన్నప్పటి నుంచి తేడా వచ్చింది. ఇదంతా తేడా కాదండి, ల్యాండ్ మొత్తం ప్రాజెక్ట్ వదిలిపెట్టమంటాడు. ప్రాజెక్ట్ వదిలిపెట్టాను లేదు, ఇక్కడ ముత్తంగి పటంచెరువు ప్రాజెక్ట్, పటంచెరువు దగ్గర ఆల్రెడీ నేను మార్కెటింగ్లో చెప్పాను. దాన్ని మార్కెటింగ్ లేఅవుట్ కింద నేను డిజైన్ చేసేసి కొంత కస్టమర్స్ నుంచి నేను కొంచెం తెచ్చుకోకపోయినా నాకున్న ఒక పిచ్చి ఏంటంటే అది కొంత వెర్రీ అనుకోవచ్చు, కొంచెం ఒక సైకలాజికల్ డిజార్డర్ అనుకోవచ్చు, మీరు పిచ్చి అనుకోవచ్చు, ఏదన్నా అనుకోవచ్చు. నాకు కొంత జిద్దుకుపోతే నేను అసలు ఏనండి అంటే ఇప్పటికి కూడా అంటే అది పట్టుకున్నానంటే ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత అక్కడ జారితే ఇంకా లైఫ్లో ప్రతి దాంట్లో జారుతాం కదా అనేటువంటి ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది. ఫండమెంటల్స్గా మనం మారొద్దు. అట్లాంటివి నాకు ల్యాండ్ మీదకి వచ్చి నన్ను వదిలిపెట్టమన్నది అది జరిగింది. నాకు అక్కడ మన చౌటుపల్లి దగ్గర ఉన్న మల్కాపూర్ సైట్లో 24 అవర్స్ ఎలా గడిచింది సార్ మీకు? నాకు అది వచ్చిందండి, నాకు 24 అవర్స్ ఇచ్చాడు. నేను 1 o'clock గొంతంతా పోయింది, మాట కూడా రాలేదండి నాకు, మొత్తం పోయింది, గొంతు పోయింది. అది ఏం మాట్లాడాలో నా రాదు, అంతా అరిచేసాను అనమాట. వచ్చేసి ఇంకా అక్కడ నుండి రాత్రి లేదా మీరు వెళ్ళి పడుకోండి, మీరు అదంతా ఉండదు అది అని చెప్పారు. నేను ఇంటికి వచ్చి పడుకున్నాను. 1:30కి పడుకున్నాను. మార్నింగ్ 6:30, 7 o'clock ఆ ప్రాంతంలో మా మదర్కు ఫోన్ చేస్తున్నారు. 6:30 కల్లా ఫోన్ ఎత్తేసి ఏంటమ్మా అంటే ఇలా చూసావా టీవీ చూసావా అన్నట్టు. ఏమైందమ్మా అంటే టీవీ చూడు అంటే ఏంటని చెప్పి నేను టీవీ ఆన్ చేశాను. బెడ్రూమ్లోనే టీవీ ఉంది, టీవీ ఆన్ చేశాను. చేస్తే బ్రేకింగ్ న్యూస్ వస్తుంది, ముద్దు సీను దారుణ హత్య. అందులో ఒక పిచ్చివాడు లోపలికి పోయినాడు, వాడు డంబుల్స్ పెట్టి కొట్టాడు. ఎప్పుడు కొట్టాడు? 3:30, 4 ఆ ప్రాంతంలో కొట్టాడు. నేను ఎప్పటిదాకా మాట్లాడాను? 12:30, 1 o'clock దాకా నేను మాట్లాడాను. అది కాగానే పడుకున్నాడు, తెల్లారులేసాడు, చచ్చాడు వాడు. జైల్లో ఉండే. సిమ్ కార్డ్స్ పెట్టి వాడికి ఆ బిర్యానీలు తెచ్చి పెడుతుంటారు, నాకు జీడిపప్పు తెచ్చి పెట్టుంటారు. లోపల నుంచే మాట్లాడాడు, 2 రింగ్స్ ఇస్తే ఎత్తాలి, ఇదంతా జైలు నుంచి ఆపరేట్ చేస్తాడు నా మీద వాడు. జైల్లో ఉండి జైలు నుంచి వాడు ఆ సిమ్ కార్డులు మేనేజ్ చేసి అదంతా చేసుకొని అప్పుడు అక్కడి నుంచి నడిపాడు వాడు. లోపల ఉండి బయట ఆపరేట్ చేయడానికి ఈ గ్యాంగ్ని పెట్టుకున్నాడు వాడు. బయట ఇది బ్లాక్ మెయిల్లకు వీటిని అన్ని పెట్టుకోవడానికి గ్యాంగ్స్ని పెట్టుకున్నాడు వాడు. వీళ్ళందరినీ ఎంగేజ్ చేసుకున్నాడు వాడు. వాడు ఫోన్ చేసి మాట్లాడితే వీళ్ళంతా ఆపరేట్ చేసేది. అసలు కళ నిజం అర్థం కావట్లేదు. నిజం లిటరలీ అంటే ఎవరి లైఫ్లో అయినా అంతకంటే ప్రాక్టికల్ ఇష్యూ ఇంకోటి ఉండదు. మళ్ళీ పోలీసులు మళ్ళీ ఇన్వెస్టిగేషన్ ఏం చేయలేదు సార్? అయిందండి. అది ఏమైందంటే నాకు ఇమీడియట్గా కాల్స్ వచ్చినాయి. ఎవరు? ఈ చోడా షకీల్ మనుషులు ఉన్నారు కదా వీళ్ళంతా, వాళ్ళు నాకు కాల్ ఏమని, నా ఎంత పని చేసినావన్నా, అన్నం చంపేస్తాం ఏందన్నా. వాడు భయం కూడా వాళ్ళకి పుట్టిందేమో, వాడికి భయం. ఎందుకంటే రాత్రి దే నో దట్ ఆల్ దిస్ థింగ్స్ హ్యాపెండ్. అది అంటే ఎవరికి వెళ్తే నాకు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. పాజిటివ్ రెస్పాండ్ అవ్వాలా, నెగిటివ్ రెస్పాండ్ అవ్వాలా, లోపల అహంభావము అదేదో చెప్పాలి. ఎవరికి ఎంత రాసి ఉంటుంది, మనతో పెట్టుకుంటే ఎలా ఉంటుంది అని పెట్టినా కానీ ఏంటి అంతా ఇప్పుడు ఆ కాల్స్ రికార్డ్స్ ఇదన్నీ ఏముంటుంది అనేది. ఈ లోపల నాకు అప్పుడు ఉన్నటువంటి డిపార్ట్మెంట్లో కొంతమంది నాకు ఫోన్ చేసేసి ఇది ఉంది కానీ నాకు ఎందుకు చెప్పలేదు అని క్వశ్చన్ వచ్చిందండి. అంటే యూ షుడ్ హావ్ ఇన్ఫార్మ్డ్ కదా. నాకు ఇదంతా జరిగినప్పుడు ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ నేను అన్నాను. నా బిజినెస్ వ్యాపారం ఎటువంటిదండి, నాకు మధుసీను నన్ను థ్రెట్ చేసినాడంటే నా దగ్గర ఉన్న వాళ్ళంతా మళ్ళీ ప్లాట్లన్నీ ఉడబీకేసుకుంటారు. ఎందుకంటే మాదంతా ఇన్స్టాల్మెంట్ బిజినెస్ అప్పటికి కూడా. నెంబర్ 1. నెంబర్ 2, కొత్తోడు రాడు, నా చుట్టూ ఉన్న వాళ్ళంతా భయపడిపోతారు. నేను దాన్ని న్యూస్ చేయదలుచుకోవాలి. బికాజ్ ఇట్స్ అ బిగ్ న్యూస్. బికాజ్ వాడు అప్పటికే నోటరియస్గా అందరి నోళ్ళలో నానినాడు. మళ్ళీ ఫోన్ కాల్ సంభాషణ ఆ తర్వాత ఇబ్బంది ఏం రాలేదు. ఎందుకంటే అది మనకు దానికి ఏం సంబంధం లేదు, ఇదంతా లేదు. వాడిని థ్రెట్ చేసినట్టు ఏదో లేదు కాబట్టి నేను థ్రెట్ చేస్తుంటే నేనేమన్నాను ఇన్వెస్టిగేషన్లో పార్ట్ అవుతుంది. కానీ వాళ్ళు కూడా అర్థం చేసుకున్నట్టున్నారు. దాని నుంచి మనకేం రాలా.
ఈ మాఫియా డాన్ గ్యాంగ్స్టర్లు ఎలా ఉంటారంటే మార్కెట్లో ఎవరు స్పీడ్గా ఎదిగారు, ఎన్ని వందల కోట్లు సంపాదించారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు ఏదైనా డౌన్ టాడన్ కమ్యూనిటీ వచ్చి ఉంటే వాళ్ళు ఈజీ టార్గెట్ అవుతారు. ఇది మొద్దుసీను ఎపిసోడ్. ఈయన జీవితంలో నయీం కూడా ఎంటర్ అయ్యాడు. ఆ టైంలో నయీం లాంటి గ్యాంగ్స్, జడల్ నాగరాజు లాంటి గ్యాంగ్స్, అలాంటి గ్యాంగ్స్ కూడా రియల్టర్ని టార్గెట్ చేస్తూ చాలా వరకు వచ్చారు కదా. మీకు అలాంటి థ్రెట్స్ ఏం రాలేదా? నేను వరంగల్ రూట్లో ఒక ప్రాజెక్ట్ వేద్దాం అనుకున్నప్పుడు వాడి దగ్గర నేను అడ్వాన్స్ ఇచ్చాను. నాకు తెలియదు ఆ ల్యాండ్ నయీంకి సంబంధించిందని. అంటే నేను అతని కార్లో ఎక్కి కూర్చుంటాడని కూడా లేదు. మా పార్ట్నర్ ఇంకోటి ఉన్నాడు, వచ్చి మాట్లాడతాడు అని ఎక్కించారండి. ఎక్కి కూర్చున్నాక ఈయనున్నాడు. ఫస్ట్లో అది క్యాప్ ఇది పెట్టుకుంటే నాకు కూడా అర్థం కాలే, ఇతను ఉన్నాడేమో నాకు అని అనిపించలేదు నాకు. బట్ అది తర్వాత నయం అనగానే స్ట్రైక్ అయింది. ఎందుకంటే కొంచెం మనం న్యూస్ అది ఇది ఫాలో అయ్యి ఇదంతా చరిత్ర అంతా తెలుసు కాబట్టి నాకు ఒక్కసారి కొంచెం హార్ట్ బీట్ పెరిగినట్టు. అది బ్లాంక్ అయిపోయినాను. అంటే నాకు అంటే జీరో నాలెడ్జ్ కదా. అంతే కదా. వాళ్ళ పార్ట్నర్ అంటే ఎవడో ఉన్నాడు, వాడు వచ్చి మాట్లాడతాడు నాతోటి, నేను ఏదో ఆన్సర్ చెప్పుకోవాలి, ఏదో ఒకటి అరగంట వాడేదో అంటాడు, నేనేదో అంటా, అరగంట అయిపోతే వాడేవాడు నేనేవాడో. ఈ అరగంట నేను వాడిని మేనేజ్ చేయాలనుకున్నాను కానీ ఇది అనుకోలేదు. సో అదంతా తిరిగి వచ్చినాక నేను చెప్పాను, సరే నేను చేయలేను కానీ నేను ఇచ్చిన అడ్వాన్స్ మీరు వదిలేండి. మాకు వద్దు అట్లా, కిసికి పాస్ బీక్ మాంగ్ నైలేతే అంటాడు. అంటే ఇక్కడ ఇది ఇలా ఉందండి, అతను తీయాల, అది చూపించిన వెపన్ చూపించాల. బట్ ఇట్ వాజ్ లైక్ ఇక్కడ ఇలా అంటే కనపడనట్టుగా పెడతారు కదా, నేను చంపేస్తాం అంతే, ఇంకేం లేదు. జిందారైనా బోలేతో ఎక్కరో ఐసా ధోకా మత్ కరో, అంటే నేను తప్పులో ఉన్నట్టు, నేనేదో మోసం చేసినట్టు అదే చెప్పుకుంటూ వచ్చినాడు. నేనేమన్నానంటే సరే నేను ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను, మిమ్మల్ని నేను చేయాలని కాదు. ఓకే, నేను అన్ని రిలీజియన్స్ను అక్కడ నేను కొన్ని నేను పాడాను. బికాజ్ నాకు చైల్డ్హుడ్ నుంచి నేనున్నది, నేను రోజా ఉంటాను, నాకు అన్ని రిలీజియన్స్లో కొన్ని దీంట్లో ఉంటాను కదా. మార్కెటింగ్ స్కిల్స్ నేను ఉపయోగించాను. వర్కౌట్ అయితలేదు, సబ్ ఠీకే అంటాడు అంతే. నేను ఆ రిలీజియస్ ఆస్పెక్ట్లో ఉన్న సెంటిమెంట్స్ని వాడడానికి అట్లా అంటే నేను మార్కెటింగ్లో మన బ్రెయిన్ ఉపయోగిస్తాం కదా సార్. అప్పుడు ఒక క్షణం అనిపించలేదు సార్, సినిమా లెవెల్లో, హీరో లెవెల్లో టక్క రెండు కొట్టేసి బయటకు వచ్చేసి అలా అంత లేదు కదా? ఉండదు లేదు, నేను సైలెంట్గా ఇలా ఉన్నాను అంతే. నాకు ఇక్కడ మనకు పర్సనల్ విషయాలు అనుకోండి, మనం ఏమైనా చేయొచ్చు. వ్యాపారానికి సంబంధించినప్పుడు కొద్దిగా నేను ఆలోచిస్తాను. అంటే సార్ అప్పుడు ఆ క్షణంలో మీ కళ్ళ ముందు ఎవరు కనిపించారు సార్? బిజినెసా? సహజంగా ఇంట్లో వాళ్ళు కూడా కనిపించుంటారు కదా సార్. నాకు నిజం చెప్పాలంటే ఇంట్లో వాళ్ళు ఎవరు కనపడలేదండి. నాకు వీడు నన్ను ఒప్పించి ఏమన్నా చేస్తాడా, నన్ను కమిట్ చేయిస్తాడా, నేను ఎట్లా కమిట్ అవ్వాలి, నాకు దీంతో వచ్చే ప్రాబ్లమ్స్ అన్నిటిని నేను ఎట్లా ఫేస్ చేయాలి, రేపు పొద్దున వీడంతా వచ్చిన తర్వాత వీడు రిజిస్ట్రేషన్లో చేయంటే ఈ ల్యాండ్ ఇష్యూలు అంటే అక్కడ నేను ఏమైపోతాను అంటే నా ప్రాజెక్టు, నా క్లయింట్స్, నాకున్నటువంటి ఇంటిగ్రిటీ నాకు ఇవి కనపడుతున్నాయి, నాకు భయాలు కనపడుతున్నాయి, బిజినెస్ భయాలు కనపడుతున్నాయి అన్ని. ఎంతసేపు అలాగ ఉంది? ఎలా బయటపడ్డారు? ఆల్మోస్ట్ 45 minutes to 1 hour పట్టిందండి. ఎక్కడ భువనగిరి నుంచి బయలుదేరి గట్కేసర్ దగ్గర కీసరా రూట్లోకి వెళ్ళిపోతే, కీసరా రూట్ నుంచి ఆ పక్క నుంచి తీసుకొని మళ్ళీ అక్కడెక్కడో మన ఏమంటారు దాన్ని, ఉప్పల్ దగ్గర దిగి మళ్ళీ ఉప్పల్ దగ్గర నుంచి మళ్ళీ గల్లీల నుంచి గల్లీల నుంచి తీసుకొచ్చి మళ్ళీ నన్ను గట్కేసర్ దగ్గర వదిలిపెట్టారు. రోడ్డు మీద వదిలిపెట్టారు అంతే. ఎప్పుడు సార్ అది? 2007లో. ఓకే. ఆ తర్వాత నాకు గోల్డ్ కోస్ట్ టైంలో కూడా నక్సల్స్ నుంచి వచ్చిందండి. ఆ తర్వాత దీన్ని ఎలా ఒప్పించారు మీరు? నేను చెప్పాను, నా వల్ల కాదు, నేనైతే నా దగ్గర ఉంటే నేను చేయొచ్చు. నేను నిన్న మొన్న వ్యాపారం మొదలుపెట్టినా, నాకు ఎవడో డబ్బులు ఇస్తానన్నాడు, వాడు నన్ను ముంచినాడు, నాకు తప్ప నేను ఏమీ మాట్లాడలేదు, మీరు నన్ను కొడతారు, చంపుతారు, ఏమన్నా జరుగుతుంది, అప్పుడు కూడా మిగిలేదు గదే అడ్వాన్స్ మీకు, ఇప్పుడు నన్ను చంపితే కూడా మీకు వచ్చేది ఏమీ లేదు, నేను ఏదో వరంగల్ నుంచి వచ్చిన బక్రాగాడిని, నేను ఆర్డినరీ సింపుల్ మనిషిని, నా వెనుక ఎవడు లేడు, నాకేదైనా ఆస్తులు ఉంటే నీకు అమ్మిస్తాను, నేను కావాలంటే వాడు నన్ను అడగండి, మీరు అమ్మినోడిని అడగండి. మీరు అడ్వాన్స్ ఇచ్చారు వాళ్ళ ల్యాండ్కి? నాకు అడ్వాన్స్ ఇచ్చాను. 11 లక్షలు ఏమో ఇచ్చానండి. ఇంకా డబ్బులు రాలేదు ఇంకా అది పోయినాయి. అయితే దానికి నాకు కొంత టైం ఇవ్వండి, నాకు ఒక 1 డే, నాకు 2 డేస్కి ఇవ్వండి,
మీరు నేను ఎక్కడ చెప్పేది ట్రై మాటలో చేస్తాను. నిజాయితీ అని చెప్పి వాళ్ళు క్రాస్ చెక్ చేసుకుని ఉంటారా? వాడికి మనం మాట్లాడిన దానికి వాడు నిజాయితీ అనిపించింది అక్కడ వాడికి కొత్త. ఏంటంటే మనకు కనెక్ట్ అయినాడు వాడు. అంటే ఫస్ట్ ప్రాజెక్టులు మొదలైనాయి, నేను ఎవరితో తీసుకొచ్చిస్తా అంటున్నా ఇదని. అంటే వాడేమనుకున్నాడంటే వాడికి ఒకటి దొరికినాడు. అంటే వీడు ఎవడైతే బినామీ పెట్టుకొని చేస్తున్నాడో దాని నుంచి వీళ్ళు ఎగ్జిట్ అవ్వాలి అనేది పెట్టుకున్నారు అనుకోండి. వాడు ఏం చెప్పాడు, వీడి దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ వీడు ఇప్పుడు తీసుకోవట్లేదు, వాడిని గట్టిగా మాట్లాడితే తీసుకుంటాడు అని వాడు చెప్పినాడండి వీడికి తీసుకెళ్లేసి. వాడు దానికోసమని నన్ను బెదిరించేస్తే అది అయిపోతుంది అనుకున్నాడు. వాడికి ఏమని అర్థమైంది, ఈ బెదిరించినా ఇది రాదు అనేది వాడికి తెలిసిపోయింది. ఇక్కడ డబ్బులు పోలీస్ స్టేషన్ ఎవరు తెలియదు లేదండి. అంటే నాకు చాలా విచిత్రమైనవి వచ్చినాయి. పోలీస్ స్టేషన్ దాకా నేను ఎక్కడ పోలేమండి. ఎందుకంటే అది ఈ పర్టికులర్ వ్యాపారం ఎటువంటిది అంటే హైలీ సెన్సిటివ్ ఇది. మనం ఒక్కసారి న్యూస్లో వచ్చి మనం రప్చర్ అయిందనుకోండి, ఎవడు ఇన్వెస్టర్ మన దగ్గరికి రారు, భయపడిపోతారు. ఈ వ్యాపారం చాలా సెన్సిటివ్గా ఉండేది. అమ్మో ఇక్కడ ఏదో గందరగోళం ఉంది, ఇలాంటి వాళ్ళతోటి ఇది లింక్ ఉంది అనే భయం వచ్చింది అనుకోండి, కాదు కష్టం అయిపోతుంది. ఎల్టీటీ నుంచి వచ్చిందా సార్? నేను కొలంబోలో ఉన్నప్పుడు ఏమైందంటే, కొలంబోలో నేను అక్కడంతా పనిచేస్తున్నప్పుడు ఫస్ట్ కాల్ నాకేమొచ్చిందంటే, నాకు నా ల్యాండ్ లైన్ కాల్కి వచ్చింది. నేను హిల్టన్ హోటల్లో ఉన్నప్పుడు నేను ఎత్తాను. అంటే కింద ఫ్రంట్ ఆఫీస్ నుంచి సంబడి వాంటెడ్ టు టాక్ టు యూ, కెన్ ఐ కనెక్ట్ అని అడిగారు. కాల్ ఎత్తాను. ब्रदर मैं आपका नेबर स्टेट वाला हूँ मैं, हम लोग तमिलियन से यहाँ पे आके सेटल हुआ. यहाँ पे इकोनॉमिक एक्टिविटी और ये जब तक ये हमारा सपरेट इलम नहीं देंगे, जब तक आप लोग कुछ भी यहाँ पे कुछ भी सपोर्ट नहीं करना, మీలాంటి వాళ్ళు నన్ను సపోర్ట్ చేయాలి అని హిందీలోనే మాట్లాడుకుంటూ వచ్చాడండి చక్కగా. సరిగ్గా 24 hours అండి. నెక్స్ట్ డే మార్నింగ్ నేను మా స్టాఫ్ అంతా కూడా అక్కడ హిల్టన్ హోటల్లో ఉన్నాము. హిల్టన్ హోటల్ ముందు అక్కడికి వచ్చి వాడు బాంబు వేసేస్తాడు ఒకటి చిన్నది, టపక్ని వేసేసి వెళ్ళిపోయినాడు. మళ్ళీ రాత్రి 10:30, 11 o'clock ఆప్కు చోటా నజరానా దిఖా దియే అందులో చిన్న ఎగ్జాంపుల్ చూపించాం మీకు. ఎంత సార్ నయ్యం దగ్గర మీరు మిస్ అయ్యారు, ఇక్కడ మిస్ అయ్యాం, మాజీ నక్సలైట్ల దగ్గర మిస్ అయ్యారు, ముద్దుసీన్ దగ్గర మిస్ అయ్యారు, అంతనే ఇంకేం అంతర్జాతీయ తీవ్రవాదులు ఉగ్రవాదులు. రియల్ ఎస్టేట్ అంటే అన్ని కులాలకు సంబంధించిన వ్యాపారం కాదు, కొన్ని కులాలకు పరిమితమైన వ్యాపారం. వెనుకబడిన కులాల వాళ్ళు సక్సెస్ చూడాలంటే ఈ రంగంలో ఎన్ని ఇబ్బందులు, ఎన్ని అవమానాలు, ఎన్ని రకాల వేధింపులు గురి అవుతారు తెలుసా? అంటే ఒక 2-3 క్యాస్ట్లు అనేది చాలా చాలా స్ట్రాంగ్గా డామినేట్ చేసేవండి. ఎందుకంటే ఈకో సిస్టమ్ అనేది వాళ్ళ దగ్గర వేరే ఉంటుంది. ఎక్కడికన్నా పోయి మాట్లాడినప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి కాంటాక్ట్స్, ఎవరు సో అండ్ సో, అచ్చా ఎవరిదా ల్యాండ్, ఎవరు చెప్తే ఏంటవుతుంది, వాళ్ళక సో అండ్ సో అతను చెప్తే ఇది జరిగిపోతుంది కదా అంటే పరిచయం లేకపోయినా మనకున్నటువంటి ఆ ప్రిఫిక్స్ ఆర్ సఫిక్స్లు ఉంటాయి కదండి దానికి, ఇంటి పేర్లు కానీ లేకపోతే లాస్ట్లో వచ్చేటువంటి సఫిక్సెస్ లాస్ట్లో వచ్చేది ఉంటుంది కదా, అవి చాలా డామినేటింగ్ ఉంటాయి. రియల్ ఎస్టేట్లో చాలా ఉంటాయండి. అంటే ఇట్స్ మనము ఓపెన్గా మాట్లాడుకోవాలంటే అది మనకు ఒక 50% మనం ఏం చేసినా ఒక 50%, 60% అది అంతగా ఉంటుంది. అంటే మనవాడు కాబట్టి అతనికి ఇచ్చేద్దాంలే చూద్దాంలే అనేటువంటి దాంట్లోకి వచ్చేస్తుంది. అది మీకు మీ క్యాస్ట్ ఇది అది గుర్తు చేసిన సంఘటన ఏదైనా ఎదురయ్యాయా అవతల వాళ్ళు? అంటే నేను నువ్వేంటి ఈ దాంట్లో రావడం ఏంటి, ఓకే చిన్న స్థాయిలో ఉన్నప్పుడు ఓకే, పెద్ద డీల్ చేయడం ఏంటి, నీ సోషల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అలాగా ఏదైనా ఎదురయ్యాయా? అంటే నాకున్నటువంటి నా నలుగురు బాసుల నుంచి పెద్దగా రాకపోయినా, నా ముందు బ్యాక్ ఉందేదో తెలియదు, పాపం వాళ్ళు నన్ను మంచిగానే దాన్ని ట్రీట్ చేసినా కూడా ఫార్వర్డ్ క్యాస్ట్ కాదు నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఆ జోన్స్ కూడా అండి. ఇప్పుడు ఇక్కడ ఎట్లా ఉంటుందంటే ఆ రోజులలో కొన్ని జిల్లాలకు సంబంధించిన వాళ్ళు రియల్ ఎస్టేట్లో డామినేట్ చేసే కొంత ఉండేది. ఇక్కడ నుంచి వచ్చిన వారు అక్కడ తెలియకుండా ఉండేటువంటి ఆ ఈకో సిస్టమ్ ఉండే పరిచయాలు ప్లస్ దానికి సంబంధించినటువంటి కొంచెం క్యాస్ట్ బేస్డ్ ఈక్వేషన్స్ బాగుండేది. కొన్ని క్యాస్ట్లో నేను చూసిందండి, శత్రువు కూడా మా క్యాస్ట్ వాడు ఉండాలని కోరుకుంటాడు. ట్రూ, అది మా కాంపిటేటర్ కూడా మా క్యాస్ట్ వాళ్ళు ఉండాలని కోరుకుంటాడు. వాడైతే పర్లేదు, అంటే శత్రువు అని వాడు ఉన్నది అనుకోండి, అక్కడ దాకా వచ్చినాక లాస్ట్లో మళ్ళీ కలవడానికి ఈజీగా ఉంటుంది కదా అనేటువంటి ఈక్వేషన్ అది. శత్రువు అంటే మీరు సార్, అంటే మీ ఇప్పుడు ఆ బౌద్ధ లెవెల్ మీరు దాటేసి వచ్చేసారు. నేను చెప్పేది స్ట్రగుల్ టైంలో మీకు ఎవరైనా గుర్తు చేశారా, మీరేంటి, మీ కమ్యూనిటీ ఏంటి, మీరు చేసే బిజినెస్ ఏంటి అని? అలాగా నాకు చాలా ఉన్నాయండి. అంటే అలాంటి సిచ్యువేషన్ ఓపెన్గా మాట్లాడుకుంటాం సార్, ఎందుకంటే వెనుకబడిన వర్గాల వరకు ఉంటారు కదా కొంతమంది, వాళ్ళు చూడాలి కదా, వాళ్ళు ఎదగాలనుకున్న వాళ్ళు ఏం చేయాలా. సరే, హైటెక్ సిటీ దగ్గర ఉన్న ఒక బార్లో నేను ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్న ఒక 3rd time ఎమ్మెల్సీగా ఉన్న ఒక లీడర్, సీనియర్ లీడరు, మేము అప్పుడు ఫ్రెండ్స్గా ఉండే. తను ఒక చాలా ఇంట్రోవర్ట్గా ఉండి నాతోటే తిరిగేవాడు, నేనే అందరినీ పరిచయం చేసేవాడిని, అంతా బాగానే ఉండేది. కానీ అతను 2వ పెగ్గు 3వ పెగ్గు వచ్చిన తర్వాత మా నాన్న ఏంటో తెలుసా, మీ నాన్న ఏంటో తెలుసా అని మొదలుపెట్టాడు.
నేను మీ నాన్న ఒక డిస్ట్రిక్ట్ ఆఫీసరు, మా నాన్న ఒక క్లర్క్, దాంట్లో ఏముంది, గర్వపడతాను నేను. 2వ 3వ పెగ్ 4వ పెగ్ అయిపోయిన తర్వాత అతను ఇంకా కంట్రోల్ తప్పేసి నువ్వు ఊరవతల వ్యాపారం చేస్తావు, నాకు ఇక్కడి నుంచి పక్కన చూస్తా, నాకు ఇక్కడ పక్కలోనే ఇవన్నీ ఉంటాయి తెలుసా నీకు అని అవన్నీ చెప్పడం మొదలుపెట్టాడు ఆయన. సో అక్కడ ఏమనిపించిందంటే నాకు, అంటే హీ బిలాంగ్స్ టు అన్ అప్పర్ ద క్యాస్ట్. సో ఇక్కడ అప్పర్ క్యాస్టా లోయర్ క్యాస్టా ఇవన్నీ పక్కన తీస్తే ఇది చాలా అంటే వ్యాపారంతో పాటుగా ఉన్నప్పుడు అంతర్లీనంగా అది కూడా స్ట్రైక్ చేస్తుంది. అది కూడా కొంచెం డైజెస్టివ్ సిస్టంలోకి వచ్చేటప్పటికి కొంత ఒక స్టెప్ అనేది అది కూడా ఒక వెపన్ లాగా పనిచేస్తుంది అని అనిపించుకోవడానికి నాకు అనిపించింది. ఇప్పుడు ఆ రోజు మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయింది, మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇప్పటిదాకా చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఈరోజు మీ టర్న్ ఓవర్ మీ కంపెనీ వర్త్ ఒక 4,000 crores అని అనుకోవచ్చా? ఈజీగా 4,000 crores వాల్యుయేషన్ ఉంటుందండి నాది. ఇప్పుడు దీనికి ఎపిసోడ్ 2 కూడా ఉంది. ఏ బ్యాక్గ్రౌండ్ లేని వ్యక్తి మ్యాటర్ ఒక 15 yearsలో 4,000 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ గల పెద్ద కంపెనీని బిల్డ్ చేశాడంటే అది చిన్న కష్టమే కాదు. ఆ స్ట్రగుల్ ఎలాగుందంటే సినిమాటిక్ స్ట్రగుల్. ఒక్కసారి దాన్ని బ్రేక్ డౌన్ చేస్తే మనము సెకండ్ పార్ట్ 2లో మీరందరూ కూడా అదే సక్సెస్ బాటల్లో వెళ్ళొచ్చు. ఈలోగా మీకు నచ్చితే ఈ కంటెంట్ ఇట్లు మీ జాఫర్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.